ఓం గం గణపతి వరవరద సర్వజనం మే విష్మానే స్వాహ. రేపు వినాయక చవితి పండుగ. కొండంత దేవుడికి కొండంత పత్రిని అయితే మనం ఇవ్వలేము. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజా విధానాలు చేసుకుంటూ ఉంటారు. అయితే మనతో ఈ రోజు స్టూడియోలో శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. శ్రీకాంత్ శర్మ గారిని ఆదిదేవుడు, ఆ గణపతిని ఎలా పూజించాలి, ఏమేమి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా మొదలు పెట్టాలి, సమాచారం అంతా తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. సార్, ఆ వినాయకుడికి తొలి పూజ అంటే చాలా మంది దేవతలు ఉన్నా గానీ వినాయకుడికే ఎందుకు తొలి పూజ చేయాలి? ఆది పూజ్యో గణాధిపః అని అంటారు. ఏ పూజ అయినా గాని అగ్రతాంబూలం గణపతికి ఇచ్చారు. దానికి అంత కథ ఉంది. ఎందుకు గణపతికి అగ్రతాంబూలము, ఎందుకు ఆయన్నే మొదట పూజించాలని అంటే ఒక పెద్ద కథ. వినాయకుడికి గణాలకు ఆధిపత్యము, ఆ ఆధిపత్యం రావడం కోసము కుమారస్వామి గణపతి ముల్లుకాలు ప్రదక్షిణలు చేయడం, ఇవంతా కథ ఉంది. సరే, ఆ కథ అంతా పక్కన పెట్టుకుంటే గణాలకు ఆధిపత్యం కలిగినటువంటి వాడు కనుక ఏ పూజ చేసినా గానీ మొట్టమొదటి గణపతిని పూజించుకునేటువంటి సాంప్రదాయం అనాది కాలంగా ఉంది. అందుకే ఆది పూజ్యో గణాధిపః అంటారు. గురుగారు, రేపు వినాయక చవితి పండుగ వస్తోంది అంటే ఒక పర్టికులర్ టైం ఉంటుందా? మనం ఏ టైం నుంచి పూజ మొదలు పెట్టాలి అని? ఇలా పర్టికులర్ గా ఈ టైంలోనే, ఈ ముహూర్తంలోనే వినాయక చవితి పూజ చేయాలి అనేటువంటి ప్రచారము జరుగుతూ ఉంది. అదంతా కూడా వదంతులు మాత్రమే. అలాంటి వదంతులను దయచేసి నమ్మకూడదు. వాస్తవానికి వినాయక చతుర్థి రోజున ఉదయం నుంచి సాయంకాలము ఉపవాసంగా ఉండి సాయంకాలము ఈ గణపతి పూజ ఆచరించాలి. దీనికి శుభముహూర్తాలు, వారము, వర్జ్యము లాంటివి ఏమీ ఉండవు. కనుక దీన్ని నక్తవ్రతము అని పిలుస్తారనమాట. నక్తవ్రతం అని అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలం పూజను ప్రారంభించి నక్షత్రాలు రాగానే నక్షత్ర దర్శనంతో ముగిస్తారనమాట. దాన్ని నక్తవ్రతము అంటారు. కనుక ఈ వినాయక చతుర్థి నక్తవ్రతం సాయంకాలం ఆచరించాలి. అప్పటి వరకు ఉపవాసంగా ఉండాలి. ఉపవాసంగా ఉండలేనటువంటి వారు పాలు, పళ్ళు, ఏదైనా స్వల్పమైన తేలిక పదార్థాలు తీసుకోవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. కానీ సో అండ్ సో టైంలోనే చెయ్యాలి అనేది అవాస్తవము. వారం వర్జ్యం దుర్ముహూర్తంలో ఉంటాయా అనుకోవడము అవాస్తవము. పర్టికులర్ ఒక లగ్నంలో చేస్తే మీరు కుబేరులు అవుతారు, ఫలానా టైంలో మీరు వినాయకుడిని ఇంట్లో తీసుకొస్తే మీరు అష్టైశ్వర్యాలు పొందుతారు, ఒక పర్టికులర్ టైంలో మీరు గణపతి పూజను చేస్తే ఇక మిమ్మల్ని తన్నేవాడు ఎవడు లేడు, ఇట్లాంటి మాటలు నమ్మవద్దు. గణపతి పూజ వినాయక చతుర్థి రోజు సాయంకాలము ఆచరించండి.